ఓం శ్రీ సాయిరామ్. 1969 సంవత్సరం నవంబర్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి రచింపబడిన భాగవత వాహినిలోని మరికొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. గోపాలుని దైవత్వమును ఆ దివ్య పురుషుల వలన వినియు నివురుగప్పిన నిప్పు వలె మాయకు బద్దులై తిరిగే గోపాలుడు మన నంద యశోదమ్మ కుమారుడు, మన గొలపిల్లవాడు, మన మిత్రుడు అనేటువంటి భ్రాంతిలోనే మసలుచుండెరి అని శుకులవారు సెలవీయగా పరీక్షిత్ అందుకొని, స్వామి, మాయకు అంతటి మహత్తరమైన శక్తి ఎట్లు కలిగినది? మాధవుని మరపించినట్టు గుణము మాయకు ఎవరిచ్చరి? అసలు దాని స్వరూపం ఏమని ప్రార్థించగా సుఖ మహర్షి, రాజా, మాయ యొక్క రూపమంటూ లేదు. భగవంతుడు మాయోపాధి అనగా మాయనే ఉపాధిగా ధరించినవాడు భగవంతుడు. దీని అంతరార్థము భగవంతుని కప్పిపుచ్చినదే మాయా అని తేల్చున్నది. దాని గుణమే అది. దానిని ఎవరు తీసివేతురో, తొలగింతురో, తరిమివేదురో, మేధింతురో వారే దైవమును దర్శింతురు, దైవమును పొందుతురు. లేని దాన్ని కలదని భ్రమించుటే మాయా. ఎండమావను చూచి నీరని భ్రమించున్నట్లు సంకల్పములను చూసి సాక్షాత్ అని భ్రమించుతున్నారు. అసలు సంకల్పంలే లేక చూసుకున్న భ్రాంతికి చోటుండదు కదా. కాకున్నా యశోదమ్మ ఎన్నో పర్యాయములు గోపాలుని దివ్య టెక్స్టులు కళ్ళారా చూచి దిగ్భ్రాంతి చెంది తిరిగి బాలకుడను భ్రాంతికి తావిచ్చుట, నా కుమారుడు సంకల్పమే దీనికి మూల కారణము. దేహము మాతృదేహమునకు కుమారుడు కావచ్చునే కానీ దేహికి దేహి ఎట్టి సంబంధుడు కాడు, ఏకస్వరూపుడే. అట్టి సత్యమును విచారణతో తెలుసుకున్న విషయములపై భ్రాంతి ఎందుకుండును? విచారణ చేయక విషయమును తెలుసుకున్న పోటు చేతనే భ్రాంతి మరింత పెరిగి పెరిగి మానవుని బుద్ధిని తిరిగివేయుచున్నది. ఆహా, దైవోపాధి ఎంత పని చేయుచున్నది! ఉపాధుల భ్రాంతిని వేడి ఉపాసన చేయుడని బోధించిన వేదాంత తత్వముల అంతరార్థం ఇదే కాపోలు. ఉపాధి భ్రాంతి అన్న మాయా భీషమన్నమాట. ఉపాధిని అనగా దేహభ్రాంతి కలవారు మాయా మోహితులనే తేల్చున్నది. దేహమునే లక్ష్యం అందించుకున్న వారికి దేహి కనిపించడు కదా. నువ్వు కప్పిన చోటున నిప్పు కనిపించినట్లా, కన్నులకు పొర వచ్చినప్పుడు దృష్టి పోయినట్లా దేహభ్రాంతి అనేటువంటి మాయ కప్పినప్పుడు దేహి కనిపించడన్నట్లు ఎట్టి సంశయమును లేదు. స్వామి, ఈనాడు నిజముగా నా పొరలు విడిగినవి. నివురు తమ బోధామృతము గాలికి ఎగిరిపోయినది. ఈ పాంచభౌతికమైన దేహభ్రాంతి పటాపంచలైనది. ధన్యుడనని పరీక్షిత్ మహారాజు శుకుని పాదములపై పడి నమస్కరించాను. అంతలో అక్కడ చేరిన ఋషులలో ప్రజలలో గుసగుసలు బయలుదేరాను. కాలము సమీపించుకొలది కాయం ఎట్లయినాను వీడవలను కదా. ప్రాణవాయువు కాయమును వీడును కానీ మనస్సు వీడదు. అందువలనే కాబోలు మన సంకల్పములు మటుమాయము కానంత వరకు మరుజన్మలు పొందుతుందరు సామాన్య మానవులు. ఈనాడు మన మహారాజు కాయము నుండి మనస్సును వేరు చేశాను. ఇక ప్రాణం నుండి ప్రయోజనం ఉండదు. మనసును సదా మాధవంలో లీనము చేసిన మానవత్వము గుర్తునకే రాదు. ఈనాడు సుఖ మహర్షి చెప్పిన సుబోధలు ఒక పరిషత్తునకే కాక దేహభ్రాంతి గల ప్రతి మానవునకు అన్వయించుతున్నది. దేహభ్రాంతి బంధకారణము, ఆత్మభ్రాంతి మోక్షకారణము అని వేదశాస్త్రము తెలిపినట్ల మనసే ఈ రెండింటికి మూల కారణముగా స్పష్టమవుతున్నది. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అన్న శృతివాక్యం సత్యము అని అందరూ కన్నులు మూసుకొని కొంతసేపు దైవ ప్రార్థన తెలిపిరి. సూర్యాస్తమోటి చేత గంగాదేవి సంధ్యావందనమునకై కొందరు దండకమండలమును ధరించి కదిలిపోయిరి. సశేషం. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय. సర్వం సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత
మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.